నేను మీ శ్రీనివాస్ని ఈరోజు మనం కొమాకి షోరూమ్కి వచ్చామన్నమాట. తిరుపతిలో మనకు అభిలాలబోయే రూట్లో అయితే ఉంటుందన్నమాట ఇది షోరూము. ఇక్కడ మనకి వీళ్ళ దగ్గర కొమాకిలో అన్ని మోడల్స్ ఉన్నాయి. మెయిన్ మనము క్యాట్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. క్యాట్ 2.0 అనమాట ఇది. దీని గురించి పూర్తి స్పెసిఫికేషన్స్, అలాగే ఇది ఎలా ఉంది, దీని కాస్ట్ ఏమి, మొత్తం దీని గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుస్తుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. లైక్ చేసి వీడియోని చూడండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనకు ముందుగా ఇక్కడ లైట్స్ చూడండి. మనకు హెడ్ లైట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ లైట్ చాలా విజిబిలిటీ ఉంటుంది, మీకు కావాలంటే చూడండి. ఎక్కువ లైట్ అయితే వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, మంచి విజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. ఇంకా మనకి బాడీ వర్కింగ్గా చూసుకుంటే ఇక్కడ ఫ్రంట్ ఒక లగేజ్ ఇదైతే ఇచ్చారనమాట. ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. అన్నీ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి, మీరు కావాలంటే గమనించండి. అంతేకాకుండా ఇక్కడ చూడండి, మీకు ప్రతి ఒక్క ఫ్రేము, మీరు ఏ ఫ్రేమ్ అయినా పట్టుకోండి, చాలా స్ట్రాంగ్ అయితే, స్ట్రాంగ్ అంటే అంత స్ట్రాంగ్గా ఉందన్నమాట. అన్నీ బాగున్నాయి దీంట్లో. చూడండి, మనకు ఫ్రంట్ చూడండి, మనకు స్క్రీన్ అయితే ఈ మాదిరిగా ఉంటుందన్నమాట. మీకు ఆన్ చేసి చూపిస్తాను. స్క్రీన్ చూసారు కదా, ఈ టైప్ అయితే వస్తుందన్నమాట. మనకు టైర్స్ విషయానికి వస్తే, మనకు టైర్స్ వచ్చి 12 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తాయన్నమాట. ఫ్రంట్ బ్యాక్ 2 డిస్క్ అయితే వస్తుంది. మీరు కావాలంటే డిస్క్ చూడండి, ఇక్కడ డిస్క్ అయితే వస్తుంది అనమాట. ఫ్రంట్ బ్యాక్ డిస్క్ వస్తుంది. అలాగే మనకు బాడీ పరంగా చూడండి, బాడీ అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనం కాలు పెట్టుకోవడానికి, లగేజ్ పెట్టుకోవడానికి, మన కాలు పెట్టుకోవడానికి ఇక్కడ ఉంది ఫుట్ రెస్ట్ చూడండి. అలాగే ఇక్కడ మనకి ఏదైనా లగేజ్ అలాంటివి పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. మీరు గమనించండి, మీకు నాకు దీంట్లో బాగా నచ్చింది ఏమంటే ఫ్రేమ్ అనమాట. చూడండి ఎట్లుందనేది మీకు సైడ్లో ప్రతి ఒక్కటి. అంటే మనకు సామాన్యంగా ఇది కింద బండి ఏమైనా కూడా బండి అయితే ఏమీ కాదనమాట. చాలా బాగుంటుంది బండి. మీకు డబుల్ సైడ్ మనకు రెండు పక్కల చూడండి, రెండు పక్కల మనకు స్టాండ్లు అయితే రావడం జరిగిందనమాట. ఈ పక్క స్టాండ్ ఉంటుంది, అదే విధంగా ఈ పక్క కూడా స్టాండ్ అయితే ఉంటుందన్నమాట. వైరింగ్ అంతా చూడండి ఎలా ఉందనేది. బ్రేక్ కోసం ఇక్కడ కూడా చూడండి ఫుట్ రెస్ట్ అయితే ఉందన్నమాట. ఇటు పక్క ఉంది, అంటే మనుషులు కూర్చోవాలి, ఎవరైనా బ్యాక్ సైడ్ కూర్చున్నా కూడా పెట్టుకోవడానికి దానికంతా బాగుంటుందన్నమాట. అలాగే మనకు ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది మనకు ఇట్లా లోపలికి ఉంటుందన్నమాట. ఇట్లా లాగి మనము ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఏదైనా మనం లగేజ్ పరంగా తీసుకునేటప్పుడు మనకు అది ఓపెన్ అవుతుంది. దీంట్లో కూడా చూడండి, ఇది మనకు మామూలుగా వెనక పక్క ఎవరైనా కూర్చోవాలంటే కూర్చోవచ్చు, బాగా మెత్తగా ఉంది. అట్లా కాదు, మనం ఏదైనా వస్తువులు పెట్టుకోవాలనుకుంటే ఇట్లా తీసేసి వస్తువులు అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇది కూడా చూడండి, మనకు బ్యాక్ సైడ్ అయితే వస్తుంది. లోపల ఇట్లా కూర్చున్నా కూడా, ఎవరైనా ఇట్లా లోపల కూర్చున్నా కూడా మనకి బ్యాక్ సైడ్ సేఫ్టీ అయితే ఉంటుంది. అలాగే మనం ఏదైనా లగేజ్ పెట్టుకున్నా మనకు సేఫ్టీ అయితే వస్తుంది. చూడండి, మనకు దీంట్లో వచ్చి 6 షాక్ అబ్జర్వర్స్ బ్యాక్ సైడ్ ఉంటాయన్నమాట. చూడండి 6 ఉన్నాయన్నమాట. 1 2 3 ఫ్రంట్ 2 వస్తున్నాయి, బ్యాక్ సైడ్ 3 వస్తాయన్నమాట. చూడండి, హెవీ అంటే హెవీ, ఇది చాలా బాగుంటుంది. మెయిన్గా మనకు డే టు డే B2B యూజెస్, అంటే బిజినెస్ టు బిజినెస్ చేసే వాళ్ళకైతే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. వెహికల్ అయితే కనుక చూడడానికి కూడా బాగుంది. వెహికల్ మనకు భారీగా ఉంటుంది. వెహికల్ మనం తీసుకొని పోయేటప్పుడు కూడా మనకి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది అనమాట. వెహికల్ మనకు బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా చూడండి, మనకు ఈ పక్క కూడా మనం లాగి ఎట్లా పెట్టుకోవచ్చు. అలాగే ఇది హబ్ మోటార్తో వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా డిస్క్ అయితే రావడం జరిగింది దీని లోపల. ఇది కూడా మనకు 12 ఇంచెస్ టైర్స్ వస్తాయి. ఇది కూడా ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి అనమాట. రాల్కో కంపెనీ టైర్స్ అయితే దీంట్లో టైర్స్ అయితే రావడం జరిగింది. దీంట్లో బ్యాటరీ విషయానికి వస్తే, బ్యాటరీ అయితే అడ్వాన్స్డ్ బ్యాటరీ అనమాట. మనకు లిథియం ఫెరోఫాస్ఫేట్ బ్యాటరీ అయితే వస్తుంది. అలాగే ఇది లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా వస్తుంది అనమాట దీంట్లో. అంతేకాకుండా మనకి ఇది ఫైర్ ప్రూఫ్ కూడా అనమాట. ఆ విధంగా అన్ని విధంగాను ఈ వెహికల్ ఫుల్ సపోర్టెడ్గా ఉంటుంది తీసుకున్న వాళ్ళకి మాత్రం. ఫ్రెండ్స్, ఇది బ్యాటరీ వచ్చి 2 రేంజ్ ఆఫ్ బ్యాటరీ అయితే వస్తుంది. 60 వాట్స్ 45 AH బ్యాటరీ ఒకటి ఉంది. అలాగే 72 వాట్స్ 45 AH బ్యాటరీ అయితే ఉందన్నమాట దీంట్లో. అలాగే మోటార్ పవర్ వచ్చి మనకు హబ్ మోటార్ వస్తుంది. హబ్ మోటార్లో 1500 వాట్స్ హబ్ మోటార్ అయితే వస్తుంది అనమాట కెపాసిటీ. కాస్ట్ వచ్చి మనకి ఇది 1,10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లో 3 వేరియంట్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి 250 రేంజ్ వరకు వచ్చే బ్యాటరీ కూడా దీంట్లో ఉంది. మనకు కావాలంటే వాళ్ళు మనకు దాని తగినట్టుగా కాస్ట్ వేసి ఇస్తారనమాట. మీరు ఇక్కడికి రండి, షోరూమ్కి వచ్చారంటే వాళ్ళు డిస్కౌంట్లు కూడా ఉంటాయి, వాళ్ళు డిస్కౌంట్ చేసి ఇస్తారు. మన ఛానల్ పేరు కూడా చెప్పండి, దాని తరపున కూడా వాళ్ళు డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇంకా బాడీ మొత్తం చూసాం కదా, మొత్తం అయితే చాలా బాగుంది. మనకు డిస్ప్లే చూద్దాం రండి. ఫస్ట్ చూసారు కదా, లైటింగ్ చూడండి ఒకసారి, ఎంత బాగా లైట్ వస్తుంది అనేది.
చాలా చాలా అంటే చాలా లైట్ ఉంటుంది అన్నమాట. మీకు ఆఫ్ చేసి చూపిస్తాను. చూసారు కదా ఆన్ చేసి ఎంత లైటింగ్ ఉందనేది. లైటింగ్ అయితే చాలా సూపర్గా ఉంది. ఇంకా బ్యాటరీలో ఇక్కడ వచ్చి ఇది చూపించే డిస్ప్లేలో చూసారంటే మనకి ఇక్కడ బ్యాటరీ అప్ అండ్ డౌన్, హై లో అవన్నీ ఉందన్నమాట. అలాగే స్పీడోమీటర్ అలాంటివి ఉంటుంది, కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు ఇట్లా మనకు గేర్ ఆన్ 1, 2, 3 అని కూడా ఉంది. ఇక్కడ 1 అని గేర్ 1 అని ఉంది చూడండి. అట్లా మనకి ఇక్కడ చేంజ్ చేస్తే 2 అయితే పడుతుంది. చూసారు కదా 2 ఉంది. అలాగే మనకు 3 అయితే పడుతుంది అనమాట. 3 గేర్ సిస్టమ్స్ అయితే దీంట్లో వస్తాయి. ఇంకా మనకి ఇక్కడ మోడ్స్ విషయంగా చూస్తే రివర్స్ మోడ్ కూడా వస్తుంది అనమాట. ఇందులో మనకి ఇక్కడ ఇది హార్న్ అయితే వస్తుంది. చూసారు కదా హార్న్ ఎంత సౌండ్ ఉంది. అలాగే ఇది లైటింగ్ మనకు డిమ్ అండ్ డిప్ తగ్గించుకోవచ్చు, ఎక్కించుకోవచ్చు. లైటింగ్ అయితే ఉందన్నమాట. అలాగే ఇండికేటర్స్, మీరు ఇండికేటర్స్ చూడండి ఎలా ఉందనేది. ఇండికేటర్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట మనకి. ఇది చూసారు కదా ఇలా మోడ్స్ అయితే దీంట్లో ఉంటాయన్నమాట. ఇంకా స్విచ్చెస్ అయితే సేమ్ ఇంతే, లైట్ ఆఫ్ ఆన్. ఇంకా ఇంతే ఫ్రెండ్స్. దీని గురించి అయితే కనుక బాడీ అయితే దీంట్లో ఇంకోటి కూడా ఉంది క్యాట్ 3.0 అనేది. నేను దాన్ని కూడా మీకు వీడియోలో కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. ఇది వెయిట్ అయితే మనకు 350 kgs వరకు వెయిట్ అయితే ఇది లాగుతుంది అనమాట. చూస్తున్నారు కదా మొత్తం దీని గురించి నేను మీకు క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. వెహికల్ కాస్ట్ సహా అని చెప్పాను. ఇంకోటి దీంట్లో క్యాట్ 3.0 ఉంది. దాని గురించి కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని రకాల యాక్సెసరీస్ మొత్తం ప్రతి ఒక్కటి దొరుకుతాయి అన్నమాట. అంటే వేరే ఎలక్ట్రిక్ వెహికల్స్ కావాల్సిన స్పేర్ పార్ట్స్ కానీ సర్వీస్ కానీ అన్నీ వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. మీరు అక్కడ పోయి వాళ్ళ దగ్గర అడిగారంటే ఛార్జర్స్ అలాగే బ్యాటరీస్ అన్నీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీరు అక్కడ పోయి చూడండి. చూసారంటే మీ షోరూమ్కి వెళ్ళారంటే మీరు వాళ్ళ దగ్గర క్లియర్గా అన్నీ వాళ్ళు చెప్తారనమాట. ఏ బ్యాటరీ కూడా అంటే ఏ వెహికల్కైనా కావాల్సిన బ్యాటరీస్, ఛార్జర్స్, అలాగే కంట్రోలర్స్, అలాగే మొత్తం అన్ని ఐటమ్స్ వీళ్ళ దగ్గర దొరుకుతాయి అన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కదా వెహికల్ ఎలా ఉందనేది. వెహికల్ అయితే చాలా బాగుంది. స్కూటర్ అన్ని విధాలుగా మనకి లగేజ్ పరంగా తీసుకునే వాళ్ళకి, వ్యాపారస్తులకి, అలాగే మన కూరగాయల వ్యాపారం చేసే వాళ్ళు కానీ, అలాగే మనకు రైస్ వ్యాపారం చేసే వాళ్ళు కానీ అలాంటి వాళ్ళకైతే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది వెహికల్. యాక్చువల్గా ఈ టైప్ ఆఫ్ వెహికల్స్ చాలా కంపెనీస్లో రావడం లేదు. ఇప్పుడుండే ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఒక 2-3 ఉన్నాయన్నమాట. నేను మీకు ముందు ఏడిఎంఎస్లో సాతి చూపించాను. చూశారు కదా సేమ్ అదే మాదిరినే ఇది. కానీ దానికంటే కూడా ఇది బిల్డ్ క్వాలిటీ కానీ, అలాగే దీని మైలేజ్ కానీ, స్పీడ్ కానీ అన్నీ కూడా దీన్ని ఎక్కువ ఉందన్నమాట. స్పీడ్ కూడా మనకి ఇది 45 to 50 km స్పీడ్ వరకు ఇది కూడా వెళ్తుందన్నమాట. 45 ఈజీగా వస్తుంది మనకు. వెహికల్ పరంగా అయితే చాలా కంఫర్టబుల్ కూడా ఉందన్నమాట. వెహికల్ మీరు పట్టుకొని బ్రేక్ వేసినా కానీ, ఒకవేళ ఎక్కడైనా పొరపాటున కింద పడ్డా కూడా వెహికల్ ప్రొటెక్షన్ అనేది చాలా బాగుందన్నమాట. మనకి ఈ సైడ్ ఇవన్నీ రావడం వలన మనకు ప్రొటెక్షన్ అనేది చాలా బాగుంది దీంట్లో. ఎనీ యాక్సిడెంటల్గా ఏదైనా జరిగినా కూడా ఏమీ కాదు ఇవ్వండి, అంత ప్రొటెక్షన్ అయితే ఉంది. మామూలు ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఉండే మార్గం అయితే లేదనమాట. అన్ని హెవీ బాడీ అయితే ఇవ్వడం జరిగింది. ఇంతే ఫ్రెండ్స్. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.